ఏపీ పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటున్నాయి ఇప్పుడు సచిన్ గారు? ఇప్పటి వరకైతే గత 4 సంవత్సరాల నుంచి బీజేపీ కనుసన్నల్లో ఏపీ పాలిటిక్స్ నడిచినాయి. ఫర్ ఇండివిజువల్ కంపల్షన్ వైసీపీ ప్రతి దానికి బీజేపీకి సెంట్రల్లో సపోర్ట్ చేసింది. కార్డియల్ రిలేషన్స్ కొరకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. గత 4 ఏళ్లుగా వైసీపీ అనుసరించినటువంటి వ్యూహం అది. అట్లాగే ప్రత్యక్షంగా ఎన్డీఏలో పార్ట్నర్ జనసేన, అట్లాగే తెలుగుదేశం జనసేన కలిసి బీజేపీ తోటి పొత్తు పెట్టుకునే యోచనలు ఉన్నాయి. కాబట్టి ఆ 2 పార్టీలు కూడా బీజేపీ పొత్తు కోసం ఆరాటపడే స్థితిలోనే ఇవాళ ఉన్నాయి. కాబట్టి దరిదాపు ఇవాళ మాకు పొత్తు లేదని ఒకవేళ మాట వరుసకి అయినా రేపైతే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ పడుతున్నాయి. తర్వాత కాంగ్రెస్ ఇవాళ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా స్వీకరించిన తర్వాత సహజంగానే మిగతా 3 పార్టీలు ఉన్నటువంటి అసంతృప్తి శ్రేణులు కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇండియా కూటమిగా పోటీ చేసే అవకాశం అంటే వామపక్షాలు కూడా కాంగ్రెస్ కు తోడుగా చేరితే వాళ్ళకు ఒక నెట్వర్క్ దొరుకుతుంది. కాంగ్రెస్ వాళ్ళకు అంటే మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సందర్భంగా వీక్ అయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఒక నెట్వర్క్ లో పోటీ చేస్తే ఓట్ల చీలిక ప్రభావం ఖచ్చితంగా కాంగ్రెస్ మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ మీద పడే అవకాశం ఉంది. వైసీపీ డిఎన్ఏ, వైసీపీ ప్రజలే గతంలో కాంగ్రెస్ ప్రజలు, ఇప్పుడు వైసీపీ ప్రజలు రేపటి కాంగ్రెస్ ప్రజలు, కాంగ్రెస్ బలపడితే. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది, దీనికి ఏం పెద్ద మేధావితనం అవసరం లేదు. కాంగ్రెస్ బలపడితే ఆ దెబ్బ ఎవరి మీద పడుతుంది అన్నప్పుడు సహజంగానే వైసీపీ మీదే పడే అవకాశం ఉందని 90% చెప్తారు. అయితే ఇవాళ ఉన్నటువంటి స్థితిలో రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరిగేటువంటి అవకాశం ఎక్కువ పడుతున్నాయి. కాబట్టి సహజంగానే రాష్ట్ర ఎజెండా కన్నా నేషనల్ ఎజెండాకు ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు జరిగితే అప్పుడు ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి చర్చ జరుగుతుంది. అట్లాగే బీజేపీ గురించి కాంగ్రెస్ గురించి చర్చ జరుగుతుంది. 2 ప్రాంతీయ పార్టీల మధ్య పార్లమెంట్ ఎలక్షన్ల మధ్య వాటితోటి పొత్తుండేటువంటి పార్టీల గురించి కూడా చర్చ జరుగుతుంది. ఇది బీజేపీ వెయిట్ అండ్ సీ పాలసీ అమలు చేస్తా ఉంది. అంటే పార్లమెంట్లో ఎవరికి ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తే వాళ్ళని ఉపయోగపెట్టుకుందా అన్నటువంటి ఆచరణలో ఉన్నది. కాబట్టి ఏ పార్టీని ఇంతవరకు దూరం చేయలేదు, ఏ పార్టీని ఖండించలేదు. తెలుగుదేశం కరెక్ట్ గా అది అనలేదు, గతంలో పొత్తు ఉండదన్నది, ఇప్పుడు ఆ మాట మాట్లాడటం లేదు. కాబట్టి పరోక్షంగా ఒక పార్టీని, ప్రత్యక్షంగా మరో పార్టీని వాడుకునే యోచనలో బీజేపీ మనకు అవుపడతా ఉంది. అయితే ఇంత చేస్తున్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బలం లేదు అంటే కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా రాష్ట్ర విభజన ఇచ్చింది అనేది ఒక కారణం అయితే, ఆ తర్వాత ప్రత్యేక హోదాని ఆశించారు ఆంధ్ర ప్రజలు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ఆంధ్ర ప్రజల్లో వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు మీద గత ఎలక్షన్లో వైఎస్ జగన్ స్కోర్ చేసింది కూడా ఆ పాయింట్ మీదనే. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు రాజీ పడ్డాడు. నేను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తా అని జగన్మోహన్ రెడ్డి అన్న మాటని ప్రజలు విశ్వసించారు. ఆ పాయింట్ మీదనే స్కోర్ చేసి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడకపోయినా రేపు ప్రత్యేక హోదానే చర్చనీయాంశం అవుద్ది. జగన్ అన్నడు తేలేదు కాబట్టి ఓటేయండి అని చెప్పేసి జనసేన తర్వాత తెలుగుదేశం అడుగుతాయి. కాబట్టి ఇవాళ ఏపీలో మళ్ళీ అభివృద్ధి, ఇంతసేపు మన 3 పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. వాస్తవమే, ఏ పార్టీ అభివృద్ధి చేసినా ఆ బడ్జెట్ పరిమాణంలో ఖర్చు పెట్టాలి. సపోజ్ ఏపీ 2,80,000 కోట్ల బడ్జెట్ ఉందనుకోండి, అధికారం మారితే ప్రియారిటీస్ మారితే తప్ప బడ్జెట్ అకస్మాత్తుగా పెరగదు. అకస్మాత్తుగా 3.5 లక్షల కోట్లు కాదు, ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుద్ది జనరల్ గా. కాబట్టి 2,80,000 కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్లు అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే స్థాయిలో వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ అదే స్థాయిలో ప్రవేశపెడతారు. ప్రియారిటైజేషన్ లో వెల్ఫేర్ స్కీమ్ ఎంత, డెవలప్మెంట్ ఎంత అనేటువంటి కాంపోజిషన్ దగ్గరే ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అప్పులు చేసి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వం దిగిపోతే వచ్చే పార్టీ పరిపాలించట్లేనటువంటి పరిస్థితికి నెట్టివేయబడుతుంది. రెండవది, పెట్టుబడులు రాకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. ఎంతకని ఎన్ని ప్రభుత్వాలన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాయి. కాబట్టి పెట్టుబడుల సమీకరణలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణను పోలిస్తే వెనకబడింది. దానికి
పెట్టుబడుల సమీకరణ గ్రోత్ స్పీడప్ లేకపోవడానికి ప్రత్యేకంగా ఒక రాజధాని అంటూ లేకపోవడం అనేది బాగా ఆంధ్రప్రదేశ్కు ఒక దెబ్బ తగిలింది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ క్యాపిటలిస్టులు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బేగంపేట విమానాశ్రయంలో దిగుతామంటే బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా హైటెక్ సిటీ వరకు రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ క్యాపిటలిస్ట్కు మొబిలిటీ అవసరం. అంటే వాళ్ళు పెట్టే పెట్టుబడులకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మొబిలిటీకి కూడా హర్డిల్స్ ఉంటుంది. అంటే ప్రత్యేకంగా ఒక రాజధాని ఎస్టాబ్లిష్ కాకుండా కేంద్ర ప్రభుత్వం లిస్టులేమో రాజధాని అమరావతి అని ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ఏదని అడిగితేనేమో 3 అని చెప్పాల్సి వస్తుంది. ఈ కన్ఫ్యూజన్లో ఖచ్చితంగా పెట్టుబడులు వెనకపట్టుబడ్డాయి. ఆంధ్రాలో ఉన్నటువంటి యూత్కు ఆ మేరకు ఉద్యోగ కల్పనలో నష్టం జరిగింది. అయితే ఇవాళ ఎన్ని చర్చనీయాంశాలు అయినప్పటికీ ప్రజల మూడు వ్యవహార శైలి మీద కూడా ఆధారపడింది. కేసీఆర్ తెలంగాణలో పథకాలు అమలు జరిపాడు. పథకాల వ్యతిరేకత కన్నా కుటుంబ వ్యవహారం, మంత్రుల వ్యవహారం, ఎమ్మెల్యేల కరప్షన్, ముఖ్యమంత్రి వ్యవహార శైలి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అది అక్కడే కాంగ్రెస్ స్కోర్ చేసింది. అందుకని జగన్ వ్యవహార శైలిని ప్రజలు ఏమనుకుంటున్నారు, తర్వాత మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేల కరప్షన్ ఏ స్థాయిలో ఉంది, ఇవన్నీ ప్రజల ఒక ఒపీనియన్ ఫామ్ కావడానికి ఇవి కూడా కారణాలు అవుతాయి. కేవలం పంచితే ఓట్లు వేస్తారని అనుకుంటే అది అబద్ధం. చాలా చోట్ల చాలా రాష్ట్రాలు అధికారాలు ఉన్నాయి, పంచుతాయి, పంచినా దిగిపోవాల్సి వస్తుంది. ఎందుకు దిగిపోవాల్సి వస్తుందంటే యంత్రాంగం వ్యవహార శైలి. తర్వాత ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆ ఇన్కంబెన్సీ ముఖ్యమంత్రి మంత్రుల వల్లనే రాదు. పోలీసుల యొక్క హై హ్యాండెడ్ బిహేవియర్లో వస్తుంది, రెవెన్యూ ఎక్సైజ్ కరప్షన్లో వస్తుంది, ఇసుక లాంటి మాఫియాల వల్ల వస్తుంది. తర్వాత రాజకీయ పార్టీల యొక్క హై హ్యాండెడ్ బిహేవియర్ కూడా ఇతరుల చూసిన వాళ్ళ అరెస్ట్ చేసుకుంటా పోతే, చూసిన వాళ్ళ దెబ్బలు కొట్టుకుంటా పోతే, అణిచివేస్తే దాని నుంచి కూడా వెంజెన్స్ పుట్టే అవకాశం ఉంది. కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఎంత ఉంది అని ముందే ఎవరు చెప్పలేరు. కానీ అది ఉంటే అది ఎవరికి షిఫ్ట్ అవుతుంది, షిఫ్ట్ చేసిన వాళ్ళ స్కోర్ అవుతుంది. బీజేపీ కర్ణాటకలో బీజేపీ ఓటు తగ్గకపోయినా బీజేపీకి పడాల్సిన ఓటు జేడీఎస్ది కాంగ్రెస్ షిఫ్ట్ అయింది కాబట్టి 39-43 పెరిగి సీట్లు ఎక్కువ వచ్చాయి. అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ ని అధికారంలోకి వస్తుందని నేను కొన్ని డిబేట్లలో చెప్తే ప్రైవేట్ డిస్కషన్ లో 20-25% ఉన్న ఓటింగ్ 40-45% ఎట్లా వస్తుందని అడిగారు. కానీ యాంటీ ఇన్కంబెన్స్ తోటి అకస్మాత్తుగా 15% ఓటింగ్ పెరిగి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాలు ఇప్పుడు ఎవరు పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేయటం, అధికార పార్టీ మేము బాగా చేసాం అనటం, ప్రతిపక్ష అన్ని లోపాలే ఉండటం సహజమే. అవి దే ఆర్ ఫర్ దేర్ పార్టీస్ ఆర్గ్యుమెంట్. అందుకని వాళ్ళ పార్టీల కోసం ఆర్గ్యుమెంట్ చేయటం సహజం. కానీ రేపు ఓటింగ్ ప్యాటర్న్ మాత్రం వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, డెవలప్మెంట్ అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, వెల్ఫేర్ అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, ఎంప్లాయ్మెంట్ అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, వ్యవహార శైలి అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, కరప్షన్ అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఇట్లా ఒక డజన్ ఫ్యాక్టర్స్ ప్రజల ఒపీనియన్ ఫామ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంకా ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉంటే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు అప్పర్ హ్యాండ్ అయ్యిద్దని తేలికగా పచ్చిగట్టవచ్చు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఒక నెల రోజుల ముందల కాంపిటీటర్ అయింది, వస్తే అధికారంలోకి కూడా రావచ్చు అనుకున్నాం. 15 రోజుల ముందల అధికారంలోకి వచ్చేసినట్లు అనుకున్నాం. కాబట్టి ఆ ట్రెండ్స్ ఇంకా మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇంకొంత పోవాలి. కాబట్టి 3rd మంత్ 9th మంత్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. అందుకని ఇంకా పొలిటికల్ కాంపోజిషన్స్ మారే అవకాశం ఉంది. వ్యక్తులు చాలా మంది పార్టీలు మారే అవకాశం ఉంది. ఈ కాంపోజిషన్ లో ఎవరు బలంగా రూపొందుతారు, ఎవరు ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ప్రజలకు అందిస్తారు, ప్రజల ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ తోటి ఎట్లా కన్విన్స్ అవుతారనే దాని మీదనే రేపు రిజల్ట్ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. శ్రీనివాస్ గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళు చెప్తున్న అంశాలు, గతంలో తమిళనాడులో అధికార వ్యతిరేక ఓటు, కర్ణాటకలో అలాగే తెలంగాణలో పరిశీలించినప్పుడు సంక్షేమం అనేది బిలో ప్రావర్టీ లెవెల్కి అవసరం. అయితే డాక్టర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే సంక్షేమాలన్నీ ఉపశమనాలు మాత్రమే, శాశ్వత పథకాలు కాదు. మీరు కింది స్థాయిలో ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళు సహాయం చేయడం తప్పు కాదు. కానీ మీరేం చేశారు, సంక్షేమాలు నమ్ముకొని పార్టీ నడుపుతున్నారు, దానివల్ల అప్పులు చేస్తున్నారు. అట్లా కేసీఆర్ ఏమైనా సంక్షేమాలు నడిపోయినది మీరు చూశారు. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. సో అధికార వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పుడు మేము అది చేసాం ఇది చేసామని కాంక్రీట్ గా చెప్పలేక ఈ రాష్ట్రానికి ముఖ్యమైన ద్వారాలు అమరావతి లాంటి, జీవనాడి పోలవరం లాంటి, అదేవిధంగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ కానీ, కడప స్టీల్ కానీ, ప్రధాన పిల్లర్స్ ఉన్నటువంటి వెనుకబడి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడి నిధులు కానీ, విభజన అంశాలు కానీ,
అలాగే ప్రత్యేక హోదా గాని అనేక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అలివిగాని హామీలు ఇచ్చారు. పైగా నవరత్నాలు ఎక్కడున్నాయి చెప్పండి మీరు? అవాతాతలకి బీసీ ఎస్టీ 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఫస్ట్ రత్నం ఇవ్వలేదు కదా. మరి మద్య నిషేధం ఎందుకు ఆపలేకపోయారు? తాగుబోతుల్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టి 25 ఏళ్ళు వీళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ళు ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. తాగుబోతులు తాకట్టు పెట్టి అప్పు చేయడం మీద నాకు అర్థం కాలేదు. సరే మద్య నిషేధం అవుతుందా? మద్య నిషేధం బ్యాంక్ కోసం అన్ని కండిషన్లు అప్లికబుల్ చేసి మద్య నిషేధం చేయనని సంతకం పెడితేనే ఆ కార్పొరేషన్ 20,000 కోట్ల రూపాయలు డబ్బులు అప్పించింది. అటువంటిప్పుడు మద్య నిషేధం అంగో రత్నం రాలిపోయా. ఇట్లా నవరత్నాలు కాస్త నక్రియతలు అయిపోయి పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిధుల్ని మింగేసే నవగ్రహాలుగా తయారైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ల్యాండ్, శాండ్, మైను, వైను వ్యాపారం చేసుకుని రాష్ట్రం అంతా కూడా పూర్తి స్థాయిలో పంచుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి మీరు తాయిలాలు ఇచ్చి ఏదో ఉచిత బియ్యం ఇస్తున్నాం లేదా ఉచితంగా డబ్బులు ఇస్తున్నాం అంటే మీరు కొట్టేసింది 1,000 కోట్ల రూపాయలు, వేసేది మాకు భిక్షం. దానివల్ల ప్రజలు ఇప్పుడు మీరు అడగండి వచ్చి మేము ఆ పథకాలు చేస్తున్నాయని చెప్పి నాకు తెలిసి 98% కదా 100% కూడా ఎవరు కూడా మీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు సాటిస్ఫైగా లేరు. అవి కూడా ఏంటంటే ఈరోజు 3,000 రూపాయలు సడన్ గా పెంచరు అంత దగ్గర ఒట్టేయించుకుంటున్నారు. గతంలో చర్చల్లోకి వెళ్ళి దేవుడి మీద ప్రమాణం చేసి మాకు కోట్ ఏంటంటే ఇప్పుడు 3,000 రూపాయలు మేము ఇస్తున్నాం, మా వైడస్ ప్రమాణం చేసి ఓటేమని చెప్తాను. నమ్మకాలు పోయినాయి కదా మీకు ఓట్లేరని. ఇవన్నీ కూడా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత. 2 కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర ధరలు మామూలు స్థాయిలో లేవు. 2019 కొన్న రేట్లకి ఇప్పుడు రేట్లు చూస్తే దాదాపు 15-25% పెరిగిపోయి భారీ ఎత్తున. ఆస్తి పన్నులు పెరిగిపోయి, చెత్త పన్నులు పెరిగిపోయి. రాష్ట్రంలో నివసించాలంటే 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మీ ప్రభుత్వం అప్పులు ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రజలే కదా కట్టాలి. మీరేమో 11.5 లక్షలు అప్పులు చేశారు, పంచిందేమో 2,60,000 చెప్తున్నారు. మిగిలిన డబ్బులు లెక్కలు లేవు. కాదు 4 లక్షల కోట్లకి రసీదులు ఇవ్వండి, బిల్లులు ఇవ్వండి, సమాధానం చెప్పట్లేదు. మిగిలిన డబ్బులు ఏమైనా కూడా చెప్పట్లేదు. ఈ డబ్బులు ఎవరు కట్టాలి? మేమే కట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి జేబులో చేసి కట్టరు కదా. అటువంటి సిచ్యువేషన్ లో అప్పుల భారం ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మార్చేశారు. ఈ మధ్య కాలంలో ఆందోళన ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఎందుకంటే ఆందోళన అంటే ప్రతి ఒక్క నిరసన తెలియజేస్తున్నారు, ప్రతి ఎత్తున అసోసియేషన్ జరుగుతున్నాయి. దీన్ని తొక్కేయడానికో లేదా మాట్లాడడానికో ప్రశ్నించడానికి పోతే ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారు, జైలు పెడుతున్నారు. 41 నోటీస్ అంటారు, జీవో నెంబర్ 1 అంటారు, హౌస్ అరెస్ట్ అంటారు. నాకు అర్థం కావడం వల్ల ప్రతిపక్షాలు ప్రశ్నించే హక్కు ఉంది, అధికార పక్షం చెప్పాలి. చెప్పలేక భయపడిపోయి ఈ రోజు అంతెందుకమ్మా నా సవాళ్ళు, రవికుమార్ సవాళ్ళు, షాదీ సవాళ్ళు మాకు అవసరం లేదు. ఒకే ఒక అంశం తీసుకోమని చెప్తాం. సొంత చెల్లెలు శర్మిల గారు మాట్లాడారు, మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అని మాట్లాడారు కదా. దమ్ము గురించి ధైర్యం గురించి మేము రొమ్ములు ఇచ్చుకుని మాట్లాడే శక్తి మాకు లేదు, ప్రాక్టికల్ గా వాడుతున్నాం. ఎందుకంటే శర్మిల అడిగి ఒకటే ప్రశ్న లేదు, 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మీ చెల్లెలు సవాల్ సేకరించిన ధైర్యం ఉంటే దమ్ము ఉంటే రొమ్ములు తీసుకొని జబ్బులు ధరిసి అడిగేందుకు మీరు ఎక్కడ పెంచుకో మీ ఆవిష్కరణ అంటే వస్తా, టీవీ గవర్నమెంట్ అడిగి వస్తా. చెప్పిన సవాల్ అదే కదా. మరి చెల్లెలకి సమాధానం చెప్పాలని అన్నగారు ఇద్దరు చెల్లెలను దూరం చేసేసుకొని, కుటుంబ సభ్యులు దూరం చేసుకొని, ఇప్పుడు ఎమ్మెల్యేలు దూరం అయిపోయి, రాష్ట్ర ప్రజలు దూరం అయిపోయి మేము గెలుస్తాం అంటే ఎలా గెలుస్తారు? హౌ 175 అంటాం మేము. అందుకే పూర్తి స్థాయిలో ఈ రోజు పులివెందుల్లో గెలిచే పరిస్థితి కూడా కనబడట్లేదు. కాబట్టి వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎంపీలు పారిపోతున్నారు. మా గుద్దు మహాప్రభు ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, 2 ఎంపీలు రాజీనామా చేశారు. పూర్తి స్థాయిలో సగం 95 మంది ఎమ్మెల్యేలు మారిస్తే 28 మంది ఎస్టీ సిల్క్ సీట్లు తీసేశారు. వీళ్ళు నా ఎస్సీ, నా బీసీ, నా ఓసీ అని చెప్పిన వీళ్ళు మరి వాళ్ళందరికీ సీట్లు మార్చేశారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రజా వ్యతిరేక తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి బాగాలేక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వైసీపీకి. ముడిపోయి నడవ చూసి అందరికి దుఃఖేసి వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. దీని మీద ప్రతిపక్షాల మీద చేస్తున్న కేసులు కావచ్చు, కుట్రలు కావచ్చు, దాడులు కావచ్చు, వాళ్ళ కుల మీడియా చేస్తున్న ప్రచారం కావచ్చు, ఏదైనా సరే ప్రజలు విశ్వసించట్లేదు. నేను విశ్వసిస్తుంది ప్రాధాన్యత ఇస్తాను, మాట తప్పను, మనం తిప్పిన మాట ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే నిలబడలేదు కాబట్టి. అందుకే ఈ రోజు సొంత మనుషులు దూరం అయ్యి ఈ రోజు ఒంటరి వాడయ్యాడు. తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఆయన ఒంటరి జీవితం అనిపిస్తున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్ లో 100% మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిందమ్మా. ప్రభుత్వం అధికార మార్పు జరుగుతుంది. 24లో మా ప్రభుత్వ అధికారంలోకి వస్తా ఉంది, మాకే అనుమానాలు లేవు. కాకపోతే ప్రజలు కోరుకునేది రాష్ట్రం జరగకపోగా 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయి డెవలప్మెంట్ లేకుండా రైతుల పరిస్థితి, ఆత్మహత్యల్లో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో, మహిళల గొడవల్లో అనేక సమస్యలపైన ప్రతిబంధం పడుతున్న ఆంధ్రప్రదేశ్ ని ఈరోజు అంధకారాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. ఎండాకాలం రాకముందే కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయి, బాధులు స్టార్ట్ అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఆయన అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మార్చిలో ఎలక్షన్ చెప్తే ఎండలు వస్తాయండి, కరెంటు కోతలు వస్తాయి, ప్రజలు వ్యతిరేకత వస్తుంది, బిఫోర్ చెప్పేద్దాం అంటే ఆయనకే నమ్మకం లేదు. కరెంట్ ఇచ్చే పరిస్థితుల్లో 9 సార్లు కరెంట్ ఛార్జ్ పెట్టారు. అసలు మాకే భయం వేస్తారు. 200 రూపాయలు వచ్చి కరెంట్ ఛార్జ్ 1000 రూపాయలు పైన వస్తుంది. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఎస్టీఎస్కి అసలు విద్యుత్ లేదు, రైతులకు అసలు ఉచిత విద్యుత్ లేదు.
ఇటువంటి సిచ్యువేషన్ లో సమస్యలు ఆంధ్రప్రదేశ్ కి మారిపోయిన ఆంధ్రప్రదేశ్ ని కాపాడాలంటే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారులు రాబోతోంది. Right. ఇవన్నిటికీ అంగన్వాడీ విషయస్ కానీ ఉద్యోగ విషయాలు కానీ అన్ని మేము పరిష్కరిస్తాం. మీ ద్వారా హామీ ఇస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, సంపాదన సృష్టిస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం నడుపుతాం అనే విషయాన్ని పూర్తి స్థాయిలో నమ్మకంగా మాకున్న దారితో వెళ్తాం అనేది చాలా సుస్పష్టం. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్న అంశాలు ఏవి కూడా నమ్మే పరిస్థితి లేదని ఇంకొకసారి చెప్తున్నానమ్మా. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి 2024 తర్వాత. అందుకే ఆ పార్టీ నాయకులందరూ పాలయానం గుర్తెదుకుంటున్నారు. వాళ్ళ పార్టీని కాపాడుకునే పరిస్థితి లేదు, షట్టర్ మూసే పరిస్థితి ఏర్పడుతుంది. 24 వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు అనే విషయాన్ని మీ స్పష్టంగా చెప్పవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు అండ్ రవికుమార్ గారు, సైదా గారు చర్చలో పాల్గొన్నందుకు, అదేవిధంగా మంచి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యం గారు. ఇక ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. అంతేకాకుండా ఏపీకి సంబంధించిన పాలిటిక్స్కి సంబంధించి ఇప్పటివరకు మనం స్పెషల్ డ్రైవ్ చూస్తాం. ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.